అందరికీ నమస్తే అండి. మీరు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది, హెడ్డింగ్లో ఇంకా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఆ తల్లి కష్టం ఎవరికి రాకూడదు. నిజంగా విజయమ్మ గారి కష్టం ఎవరికి రాకూడదు. వైఎస్ విజయమ్మ గారి కష్టం 2009లో సెప్టెంబర్ 2వ తేదీ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత 2010 ఆ తర్వాత ఓదార్పు యాత్ర మొదలుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం మొదలుకొని పులివెందుల ఉప ఎన్నిక, ఆ తర్వాత ఫ్యామిలీ పరంగా వివేకానంద రెడ్డి గారు విభేదించి సొంత మరిది మీదే పోటీ చేయాల్సి రావడం, ఇలా అనేక ఘటనలు జరిగాయి. సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు ఇద్దరు పిల్లలు కూడా రెండు కళ్ళు. ఏ తల్లి కూడా తన పిల్లల విషయంలో పార్షియాలిటీ చూపించలేదు. పక్షపాతం అనేది ఏ తల్లికి పిల్లల విషయంలో ఉండదు. సో విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారైనా షర్మిల గారైనా ఒకటే. కానీ నేను ఇంకో విషయం స్పష్టంగా చెప్పగలను. ఎంతో కొంత షర్మిల గారంటేనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే నీకెలా తెలుసు అని అనొచ్చు. ఆమె నాతో వైఎస్ఆర్ అనే ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం నేను మొత్తం చదివా. అది చదివితే నాకు బాగా అర్థమైంది ఏంటంటే విజయమ్మ గారికి రాజశేఖర రెడ్డి గారికి షర్మిల గారాల పట్టి చాలా ముద్దుగా పెంచుకున్నారు, చాలా గారాభంగా పెంచుకున్నారు, చాలా ప్రేమగా పెంచుకున్నారు అనేది అర్థమైంది. అంటే ఆమె పట్ల ఈ తల్లిదండ్రులిద్దరికి బాగా ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ అనేది అర్థమైంది. ఎందుకంటే ఆ పుస్తకంలో 100 పేజీలు ఉంటే 90% పేజీలు షర్మి పాప అనే పేరే ఉంది. అంటే అంతగా ఆమెను హైలైట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు అక్కడక్కడ మాత్రమే ప్రస్తావించారు. సో అయితే ఇప్పుడేంటి సమస్య? ఇప్పుడు షర్మిల గారేమో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా జనంలోకి రాబోతున్నారు. ఇంకో 2-3 రోజుల్లో ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ జనంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రతిపక్ష కూటమిని టార్గెట్ చేస్తున్నారు. షర్మిల గారేమో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు, వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. సో విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాకముందు వచ్చిన రోజు ఇడుపులపాయలో ప్రార్థన చేశారు, ప్రేయర్ చేశారు. అలాగే అదే ఇడుపులపాయలో షర్మిల గారు పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నప్పుడు కూడా షర్మిల గారితో పాటు విజయమ్మ గారు ఉన్నారు. అంటే 2 పరస్పర విభేదాలు ఉన్న పార్టీలు, 2 పరస్పర వైరుధ్యమైన పార్టీలు, 2 పరస్పర వైరి పక్షాల పార్టీలకు 2 పార్టీలకు సెంటర్ పాయింట్గా విజయమ్మ గారు మారిపోయారు. మరి ఇప్పుడు విజయమ్మ గారు ఎన్నికల ప్రచారానికి వస్తారా? ఒక పూట కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసి వైసీపీని తిట్టి మరో పూట వైసీపీ తరపున ప్రచారం చేస్తారేంటి? అలా చేయలేరు, అది అసాధ్యం. విజయమ్మ గారు బయటకు వస్తే ఆమెను మొదట అడిగే ప్రశ్న వివేకానంద రెడ్డి గారి గురించి అడుగుతారు. వివేకానంద రెడ్డి గారి కేసు ఏమైంది అని. ఆమె షర్మిల గారు చెప్పిన వాయిస్ వెర్షన్ చెప్తారా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వెర్షన్ చెప్తారా? షర్మిల గారేమో ఒక వెర్షన్ చెప్తున్నారు, అవినాష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీయే కారణము, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వెనకేసుకొస్తున్నారు అని. జగన్మోహన్ రెడ్డి గారేమో కాదు, ఎవరు చంపేశారో ప్రజలకు తెలుసు, టీడీపీ వాళ్ళ హస్తం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. 2 పరస్పర విభిన్నమైన వెర్షన్స్ ఉన్నాయి. ఈ 2 వాదనల్లో విజయమ్మ గారు ఏ వాదనను సమర్థిస్తారు? ఏ వాదన లేకుండా నాకు సంబంధం లేదు, అది నాకు తెలీదు అని చెప్తే ప్రజలు ఎవరు నమ్మరు, పట్టించుకోరు. సో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో విజయమ్మ గారు ఉన్నారు అనేది వాస్తవం. 2014లో పోటీ చేసి ఓడిపోయారు విశాఖపట్నం ఎంపీగా. ఆ తర్వాత అనేక అవమానాలు ఎదుర్కొన్నారు, కొన్ని కేసులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జనంలో తిరిగారు, ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆమె కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి తర్వాత షర్మిల గారు పార్టీ పెట్టాక తెలంగాణలో షర్మిల గారితో పాటు తిరిగారు. అంటే తన కడుపున పుట్టిన బిడ్డలు ఇద్దరికి వెంట ఆమె నిలబడుతున్నారు, తల్లి పాత్ర పోషిస్తున్నారు. కానీ ఆ తల్లి పాత్రకు ఇప్పుడు పరీక్షా కాలం. ఎవరి వైపు నిలబడాలి, ఎవరి వైపు నిలబడకుండా సైలెంట్గా ఉంటేనే మంచిది. మేబీ సైలెంట్గానే ఉంటారు. కానీ ఆమె బయటకు వస్తే ఎమోషనల్గా ఏమైనా పండించవచ్చు, ఎమోషనల్ సీన్స్ చేయొచ్చు అని వైసీపీ ఆశించే అవకాశం కూడా ఉంది. సో ఆమె వైసీపీ తరపున ప్రచారం చేస్తే షర్మిల గారు ఊరుకునే అవకాశం లేదు. కాంగ్రెస్ తరపున షర్మిల గారి తరపున ప్రచారం చేస్తే వైసీపీ వాళ్ళు ఊరుకునే అవకాశం లేదు. ఇలా ఎలా చూసినా సరే ఆ తల్లికి కష్టాలే. సో అందుకే ఆ తల్లి కష్టం ఎవరికి రాకూడదు అనుకున్నాం. థ్యాంక్ యూ.